నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు మీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, ఏమనుకున్నారో మా అందరికీ చెప్పాలి. చెప్పండి మేడం. నేను మొదటిగా అఖిల్ బాబుని చూసినప్పుడు ఆయన కోసమే నేను పుట్టానేమో అనిపించింది. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవత అనుకున్నాను. నేను ఏది మనసులో దాచుకోలేను. అందుకే నీ మీద ఉన్న కృతజ్ఞత మనస్ఫూర్తిగా తెలిపాను. ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు కనుక నేను దాన్ని మర్చిపోలేను. నీలా అబద్ధం చెప్పలేను. ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. ఇప్పుడు ఒకే సాంగ్ కి అందరూ కలిసి డాన్స్ చేయాలి. రేపటి రోజున నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. దానికి మీరు కట్టుబడి ఉండాలి. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ అందరూ అంత సరదాగా ఉంటే నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చూడు, నీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ నా కళ్ళ ముందు ఒకరు బాధపడుతుంటే నిన్ను చూడలేను. నీ సమస్య ఏంటో నాతో చెప్పు. ఒకవేళ నేనేదైనా సాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను. నా సమస్య ఎవరు తీర్చలేనిదే.
తీర్చలేని సమస్య అంటూ ఏది ఉండదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. ఈ రోజుతో నేను నా బాయ్ ఫ్రెండ్ ని వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు? దాని వెనుక ఒక కారణం ఉంది. తను నన్ను మోసం చేశాడు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. పార్టీకి వచ్చిన తర్వాతే తెలిసింది అతను నన్ను మోసం చేశాడు అని. అసలు ఏం జరిగింది? అతను డబ్బున్నవాడిని నాకు అబద్ధం చెప్పాడు. కానీ అతనికి డబ్బు లేదు. వాళ్ళ నాన్నొక మామూలు గుమస్తా. అలాంటి వ్యక్తి తను నా ముందు చాలా డబ్బున్నవాడిని చెప్పి నన్ను లవ్ చేశాడు. నువ్వు అతన్ని ప్రేమించావా? అవును. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేవు అని తెలియగానే నీ ప్రేమ మాయమైందా? ప్రేమ డబ్బులో ఉంటుందా, అతనిలో ఉంటుందా? నువ్వు డబ్బునెందుకు చూస్తున్నావు? అతని గుండెల్లో ఉన్న ప్రేమని ఎందుకు చూడలేకపోతున్నావు? అతను నిన్ను దక్కించుకోవడం కోసం, నీతో జీవితాన్ని పంచుకోవడం కోసం నీ స్థాయికి నేను ఉన్నాను అని నీకు చెప్పాడేమో. నువ్వు అతన్ని అంగీకరించవేమో అనే ఉద్దేశంతో అలా చెప్పాడేమో. నువ్వు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అతను చెప్పిన అబద్ధాన్ని నువ్వెందుకు భూతద్దంలో చూస్తున్నావు? అతను నిన్ను పొందడానికి అబద్ధం చెప్పుండొచ్చు, కానీ నువ్వు అతన్ని నిజంగా ప్రేమించుంటే నీ దగ్గర అతన్ని క్షమించే గుణం తప్పకుండా ఉండుండాలి. శ్యామా, ఏం చెప్తున్నావు తనకి? అబద్ధాలు ఒప్పుకోమని చెప్తున్నావా? మోసాలు సహించమని చెప్తున్నావా? అంటే అబద్ధాలతో మోసాలతో సహజీవనం చేయమని చెప్తున్నావా? ఇలా చెప్పడం గొప్పతనం అనుకుంటున్నావా? ఏం సలహా ఇస్తున్నావు తనకి? చూడమ్మా, నువ్వు అబద్ధాల్ని మోసాల్ని ప్రేమించకు. నిజాన్ని ప్రేమించు, నిజాయితీని ప్రేమించు. నిజంగా ప్రేమించేవాళ్ళు, ప్రేమని గౌరవించేవాళ్ళు ప్రేమించే వ్యక్తితో అబద్ధం చెప్పరు. తప్పుల్ని ఒప్పుల్ని భరించేదే ప్రేమ కాదు. ఏమైంది అఖిల్? ఏం లేదు వదినా, నథింగ్. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది. నిజంగా ప్రేమించడం అంటే క్షమించడం అని నేను ఇప్పుడు తెలుసుకున్నానక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కేక్ కట్ చేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అఖిల్ డాడీ, చూడు శ్యామా, మా అమ్మ ఆనందం కోసం
ఈ పార్టీలో నేను ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాను. ఇలా అబద్ధాలను భరిస్తూ ఇలా నటించడం నాకు చాలా కష్టంగా ఉంది. మీకు కష్టం కలిగించే పని నేనేది చేయను అఖిల్ బాబు. నేను మీ కళ్ళ ముందు ఉండడం మీరు భరించలేకపోతున్నారని నాకు అర్థమైంది. మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని కష్టపెడుతూ నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతాను అఖిల్ బాబు. అఖిల ఆనందంగా ఈ పార్టీలో జాయిన్ అయితే శ్యామని అర్థం చేసుకుని మనసు మార్చుకున్నాడేమో అనుకున్నాను. కానీ వీడింకా అదే మూడ్లో ఉన్నాడు. కానీ అఖిల్ బాబు, నేను మాత్రం మీ జీవితంలో ఒక అబద్ధంలా మిగిలిపోకూడదు. మీరు నన్ను అర్థం చేసుకునే సమయం తప్పకుండా వస్తుంది అనే ఆశతో నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను. వెళ్తాను అఖిల్ బాబు, ఇప్పుడే వెళ్ళిపోతాను. శ్యామ, నిన్ను నాకు తోడుగా ఉంచి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తనే తెచ్చుకుంది కన్నయ్య. తను నన్ను పెట్టిన బాధను ఓదార్చడానికైనా నువ్వు ఉండాలి. శ్యామ ప్రతిదానికి నువ్వు తోడున్నావు అనుకుంటుంది కదా. ఇప్పుడు నువ్వు నాకు తోడుండాలి. నీ భక్తురాలు నాకు చేసిన అన్యాయాన్ని నేను భరించడానికైనా నువ్వు నాకు తోడుగా ఉండాలి. అఖిల్, తప్పు. ఒక్కసారి ఇది వినఖిల్. మీరంతగా అభిమానించే రూపారాణి పాట నిజానికి రూపారాణి కాదు పాడేది. రూపారాణి పాడినట్టుగా తన వెనకాలండి నేనే పాడుతున్నాను. ఇలా చేయడం తప్ప ఒప్పో నాకు తెలియదు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మీరు క్షమించగలిగితే పాట పాడడం పూర్తయ్యేసరికి మీరు రికార్డింగ్ థియేటర్కి రండి.
మీతో పాటు కలిసి మీ భార్యగా మీ ఇంటికి వస్తాను. మిమ్మల్ని మోసం చేశానని భావిస్తే నన్ను క్షమించలేను అనుకుంటే శ్యామ అనేది ఒక పీడకల అనుకుని మర్చిపోండి. ఈ జన్మలో నా మొహం ఇంకెప్పుడు చూపించను. ఇది శ్యామ నీకు ఇప్పుడు పంపిన వాయిస్ మెసేజ్ కాదు. తను ఆ రోజు స్టూడియోకి వెళ్ళడానికి ముందే నీకు పంపిన వాయిస్ మెసేజ్. తను నీ దగ్గర నిజం దాయాలి అనుకుంటే ఇలా ఎందుకు నీకు వాయిస్ మెసేజ్ పెడుతుంది? నిజమేరా, రూపారాణి పాటకి శ్యామ గొంతు అరువిస్తుందన్న విషయం నిజమే. శ్యామ ఎన్నోసార్లు నీకు చెప్పడానికి ప్రయత్నించింది, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక విధమైన అడ్డంకులొచ్చి నీకు విషయం తెలియలేదు. అంతేనా? కానీ తను నీకు నిజం చెప్పాలనుకున్నది మాత్రం వాస్తవం. అంతెందుకురా, క్రిస్మస్ రోజు నీకు లెటర్ రాసిచ్చింది, కానీ అది నీకు అందలేదు. ఇంకా ఎన్నో విధాలుగా తను ప్రయత్నించింది, కానీ ఏదీ నీకు చేరలేదు. ఒరేయ్, నీకు తెలుసో లేదు, నీ కన్న తండ్రినైన నేనే శ్యామతో నీకు నిజం చెప్పొద్దు అని నేను అడ్డుకున్నాను. నువ్వు నిజం తెలిసి ఎంత బాధపడుతున్నావో నీకు నిజం చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించి నీకు చెప్పలేక కుమిలిపోయి నరకం అనుభవిస్తోందిరా. ఒరే, తండ్రిగానే కాకుండా ఒక స్నేహితుడిగా నువ్వు శ్యామని అర్థం చేసుకుంటావని ఆశించాను, కానీ ఇప్పుడు తండ్రిగా చెప్తున్నాను, ఎండమావిలో నీటి చెమ్మ వెతకడం ఎంత మూర్ఖత్వమో శ్యామలో చెడు వెతకడం కూడా అంతే మూర్ఖత్వంరా. శ్యామ ఈ ఇంటి గురించి, ఈ ఇంటి గౌరవం గురించి ఎంత కష్టపడిందో, ఎంత పరితపించిందో నీకు తెలీదా? ఒరే, అంతెందుకురా, కట్టుకున్న భర్తవైన నీ మీదే రజనీ టీచర్ నిందమోపితే అందర్లాగానే అనుమానించకుండా నువ్వు తప్పు చేయవు అని నమ్మి నిజానిజాలేంటో తను నిరూపించింది. మర్చిపోయావా? ఆ తప్పు చేసింది ఎవరో కాదత్తయ్య గారు, ఈ రజనీ టీచర్. ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నోసార్లు శ్యామ ఈ ఇంటి కోసం, నీ కోసం ఎన్నో చేసింది. అలాంటి అమ్మాయిని నువ్వు ఈరోజు అర్థం చేసుకోలేకపోతున్నావు. అంతెందుకురా, నువ్వు తనని చూడ్డానికి ఇష్టపడని పరిస్థితుల్లో కూడా నువ్వు చేసిన యాక్సిడెంట్ ని తన మీద నింద వేసుకుని జైలుకు వెళ్లాలనుకుందిరా. యాక్సిడెంట్ చేసింది శ్యామ అని చెప్పిందిరా. దయచేసి మీరే యాక్సిడెంట్ చేశానని చెప్పకండి. అలాంటి అమ్మాయి భారీగా దొరికినందుకు నువ్వు ఆనందించాలే తప్ప అలాంటి అమ్మాయిని బాధ పెడుతూ నువ్వు సంతోషంగా ఉండలేవురా. అంతెందుకు, నీకు చిన్నప్పటి నుంచి ఉన్న చీకటి భయం శ్యామ వల్లే పోయింది. తెలుసు కదా నీకు కూడా?
కాబట్టి చీకట్లో వచ్చి నన్ను కాపాడి ఈ చీకట్లో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కానీ నీ జీవితంలో శ్యామ లేకపోతే నీ జీవితమే చీకటిమయం అవుతుంది.